హలో మ్యూ ఫ్యామిలీ. మ్యూ అంటే ఏంటనుకుంటున్నారా? మిస్టర్ అండర్టేకర్. మన ఛానల్ నేమ్కి కరెక్ట్గా సెట్ అవుతుందని అలా పెట్టాను. ఏంటి ఎక్కడికో బస్సులో వెళ్తున్నా అనుకుంటున్నారా? ఇవాళ మనం గంగారంలో ఉన్న 132/33 kV సబ్స్టేషన్కి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళి మొత్తం చూసి అది ఎలా వర్క్ అవుతుంది అనేది అంతా తెలుసుకుందాం. మరియు అక్కడ వర్క్ చేస్తున్న ఏఈ సార్ కూడా మనకి మంచిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే సార్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఇదే సబ్స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. అయితే లోపలికి వెళ్దాం. ఫస్ట్ అయితే అసలు ఆ 132 kV లైన్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. ఈ 132 kV లైన్ అనేది అశ్వరావుపేట నుంచి వస్తుంది. ఇక్కడ చూడండి టవర్ మీద లైన్. ఇవి 2 లైన్స్ వస్తున్నాయి 132 kV. ఎందుకు అంటే బ్యాకప్ కోసం, ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి ఉండడానికి. మరియు ఇదంతా 132 kV స్విచ్ యార్డ్. ఇందులో సిటీలు, పీటీలు, ఐసోలేటర్లు, లైట్నింగ్ అరెస్టర్స్ అన్నీ ఉంటాయి. ఎందుకు అంటే ఈ 132 kV లైన్ని ప్రొటెక్ట్ చేయడానికి. హెచ్వి పుషింగ్ అటు సైడ్ అంతా 132 kV, ఇటు సైడ్ మొత్తం ఈ బస్ నుంచి మొత్తం 33 kV. స్టెప్ డౌన్ అయ్యి 33 kV కోసం ఈ రేడియేటర్స్, అవి కూలింగ్ ఫ్యాన్స్, మొత్తం ట్రాన్స్ఫార్మర్ మొత్తం ఆయిల్ ఉంటుంది అన్నమాట. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, కూలింగ్ అండ్ ఇన్సులేషన్. ఇది మెయిన్ థింగ్. స్టెప్ డౌన్ చేయడానికి ఇది 132/33. అటు సైడ్ అంతా 132 kV లైన్లు, 132 kV వోల్టేజ్. ఇటు అంతా 33 kV. ఇక్కడ నుంచి రేటింగ్ ఎంత సార్? రేటింగ్ ట్రాన్స్ఫార్మర్ 50 MVA. అది కూడా 50 MVA సార్? ఇది 50 MVA, రెండు 50 MVA. ఇక్కడ చూడండి పెద్దగా 2 టవర్స్ ఉన్నాయి. ఇవి 2 ట్రాన్స్ఫార్మర్స్ నుంచి వచ్చిన 2 33 kV లైన్స్. ఆ 2 లైన్స్ని తీసుకెళ్ళి సిటీస్కి మరియు సర్క్యూట్ బ్రేకర్స్కి కనెక్ట్ చేసి తర్వాత 33 kV బస్కి కనెక్ట్ చేసి ఉంది చూడండి. ఆ 33 kV బస్సు నుంచి 9 ఊర్లకి 33 kV లైన్స్ని పంపిస్తున్నారు. ఆ 9 లైన్లు కూడా ఈ 33 kV బస్సు మీద కనెక్ట్ చేసి ఉన్నాయి. ప్రతి లైన్కి సర్క్యూట్ బ్రేకరు, కరెంట్ ట్రాన్స్ఫార్మరు, లైట్నింగ్ అరెస్టరు, ఐసోలేటర్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం మరియు స్విచ్చింగ్ ఆపరేషన్ కోసం. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి. అలా 33 kV లైన్స్ని ఈ సింగిల్ బస్ బార్ మీద ఆ 9 ఊర్లకి పంపిస్తున్నారు. ఇక్కడ ఇంకోటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కెపాసిటర్ బ్యాంక్. ఇది మనకి స్టేబుల్ వోల్టేజ్ని, మంచి పవర్ ఫ్యాక్టర్తో కలిగిన పవర్ని మరియు ఏం లాసెస్ లేకుండా పవర్ని మనకి పంపిస్తుంది. మరియు సబ్స్టేషన్ కి కెపాసిటీ పెంచుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మన ఇంటికి క్వాలిటీ పవర్ ని పంపిస్తుంది. ఇది ఇక్కడ 33 kV బస్ కి కనెక్ట్ చేసి ఉంది చూడండి. ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్ వోల్టేజ్లు, ఈ కన్జంప్షన్ ఎనర్జీ 60814 ఉంది. ఇనిషియల్ ఫైనల్ రీడింగ్ ఇట్లా ప్రతిదీ. ఇది బ్రేకర్ కదా, పర్టికులర్ దీన్ని ఓపెన్ చేసి ఈవెంట్స్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ ఇస్తే బ్రేకర్ అనేది క్లోజ్ అవుతుంది, లేదా ట్రిప్ అవుతుంది. ఇందాక చెప్పుకున్నట్లు ఈ సబ్స్టేషన్ 9 ఊర్లకి 33 kV లైన్లు పంపిస్తుంది. అయితే ఇక్కడ ఏ ఊరికైనా మనం సప్లై ఆఫ్ చేయాలి అంటే మొత్తం ఈ కంప్యూటర్లోనే ఆపరేట్ చేయవచ్చు. మొత్తం స్మార్ట్ సిస్టమ్ అయిపోయింది. ఏదైనా ఊరికి మనం సప్లై ఆపాలంటే ఇప్పుడు మాన్యువల్గా ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ ఊర్ల పేర్లు రాసి ఉన్నాయి. వాటికి సర్క్యూట్ బ్రేకర్లు, ఐసోలేటర్లు కనిపిస్తున్నాయి. ఏదో ఒక సర్క్యూట్ బ్రేకర్ మీద క్లిక్ చేసి సర్క్యూట్ ఓపెన్ అని, ఎగ్జిక్యూట్ అని ఓకే చేస్తే ఆ ఊరికి సప్లై ఆఫ్ అవుతుంది. ఇలా ఈ సబ్స్టేషన్ మొత్తం కూడా ఈ సిస్టంలోనే ఆపరేట్ అవుతుంది. ఇలా కాకుండా మాన్యువల్గా కూడా కంట్రోల్ ప్యానల్స్ దగ్గర ఆపరేట్ చేయవచ్చు. అయితే మనం ఇందాకే అనుకున్నాం, ఈ సబ్స్టేషన్ మొత్తం మీద 2 50 MVA ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. అంటే 2 కలిపితే 100 MVA ట్రాన్స్ఫార్మర్. ఇవి ప్యారలల్ ఆపరేషన్ మీద నడుస్తున్నాయి. ఆ 2 కూడా ఈక్వల్గా లోడ్ షేర్ చేసుకుంటాయి. సార్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ 80 MVA దాకా లోడ్ వెళ్ళిందంట మ్యాక్సిమం. అయితే రోజుకి యావరేజ్గా 5 లక్షల యూనిట్ల నుంచి 12 లక్షల యూనిట్లు కాలుతుంది. అంటే నెలకి చూసుకుంటే యావరేజ్గా 1.5 కోట్ల యూనిట్ల నుంచి 3.5 కోట్ల యూనిట్లు ఈ 9 ఊర్లకి వాడుతున్నారు. సార్ కంట్రోల్ చేసేది ఇదొక్క సబ్స్టేషనే కాదు, ఇంకో సబ్స్టేషన్ కూడా ఉంది. ఇంకా డీటెయిల్గా సబ్స్టేషన్ని, కంట్రోల్ రూమ్ని వీడియోస్ తీయడానికి కుదరలేదు. ఇంకా చాలా డౌట్స్ కూడా మిగిలిపోయాయి. నేను తర్వాత ఏఈ సార్తో మాట్లాడాను. మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు సపరేట్గా విజిట్ పెట్టుకొని
ఇంకా డీటెయిల్డ్గా సబ్స్టేషన్ మొత్తం విజిట్ చేసి వీడియోస్ తీసి డీటెయిల్డ్గా అంతా ప్రతి పాయింట్ కూడా తెలుసుకుందాం. సార్ని కూడా చిన్న ఇంటర్వ్యూ లాగా కండక్ట్ చేద్దాం. అసలు మనకున్న డౌట్స్ ఏంటి, అలా వర్క్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక 5K వ్యూస్, ఒక 500 to 1000 లైక్స్ వస్తే సార్తో ఫుల్గా సబ్స్టేషన్ గురించి, జాబ్ గురించి అంతా ఒక పెద్ద వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.